రండి. నేను 145. మీరందరూ రావాలి ఇక్కడ. సత్యమన్నా మీరంతా ఇక్కడ. హలో అక్కడ వరకు తీయం. మీరేమన్నారు? డోర్ తీస్తున్నారు గుడ్ మార్నింగ్ అమ్మా. ఓటర్ చాలా ఉత్సాహంగా కనబడుతుండే. టర్న్అవుట్ ఈజ్ వెరీ హ్యూజ్. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థం అవుతుందంటే గత 10 సంవత్సరాలుగా అంటే 2 టర్మ్స్ టీఆర్ఎస్ కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినా కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడంలో ఏదైతుందో వైఫల్యం చెందాడనేటువంటి ఒక భావన కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి గల బదులుగా ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి ఒక ఏకైక అభిప్రాయంతో ఓటర్ ఉన్నట్టు కనబడుతుండ్రు. దాని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే కనబడుతుంది. కాబట్టి ఓటర్ టర్న్అవుట్ ఈజ్ వెరీ హ్యూజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అండ్ అప్పుడు జగిత్యాల సెగ్మెంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ I'll cast more than 50% of the polled votes. More than 50% of the polled votes. This is my observation since last 2 hours. But there is no doubt at all. There is no doubt at all. There is no doubt at all. అంటే ఇక్కడ ఓటర్ మొత్తం రాష్ట్రమంతా ఒకేలాగా ఆలోచిస్తుండే. ఇప్పుడు మనం ఉదాహరణ కరీంనగర్ జిల్లాను తీసుకుంటే ఒకప్పుడు ఏదైతే ఉందో 2 పర్యాయాలు 2014 ఒకటి సీటు గెలిచింది, 2018 ఒకటి సీటు గెలిచింది. బట్ ఈసారి 10 సీట్లు మినిమం గెలిపోతుంది. 10 సీట్లు మినిమం గెలిపోతుంది. మీరు ఏ సర్వే చూసినా కానీ 10 సీట్లు మినిమం గెలిపోతుంది. కాబట్టి రాష్ట్రం అంతా ఒకేలాగున్నది. అంటే ఓటర్ మార్పు కోరుతున్నాడు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే అటు ఒక భావనతోని. దానికి ఏకైక కారణం ఏంటంటే ఉద్యమ లక్ష్యాలు నెరవేర్చడం లోపల కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందిండు. వాళ్ళ ఉద్యమ లక్ష్యాలు అనేది ఏదైతున్నదో ముఖ్యంగా కొలువులు, నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు ప్రధానమని చెప్పంటున్నాం. అటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లోపల అని ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోకుండా ఎంతో సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ఒక భావనతోని ఆ సంక్షేమ కార్యక్రమాలు పౌర హక్కు. అది సంక్షేమ కార్యక్రమాలు పౌర హక్కు. అది ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది. తన పెద్ద ఇట్స్ నాట్ న్యూ థింగ్. వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు నెప్పం పెట్టుకొని మద్యం ఏదైతుందో రాష్ట్రం ఏర్పడిన నాడు 8,000 కోట్ల మద్యం ఆదాయం ఉంటే టుడే ఇట్ హస్ బికమ్ 40,000 క్రాస్. అంటే ఏంటి? ప్రజల్ని ఏదైతుందో మద్యాన్ని బానిసలు చేస్తూ నీ ఖజానాన్ని నింపుకుంటూ నువ్వేదో సంక్షేమ కార్యక్రమాలని నెపంతో ఏదైతుందో ఓటును ఆకర్షించిన ప్రయత్నం చేస్తుంది తప్ప అంతకంటే క్యూ అని చెప్పండి నాకు. వాళ్ళ విద్యుత్ ఛార్జీలు అయితే పెరిగిపోయినాయి. గతంలో 2 మాసాల కోసం బిల్లు వచ్చేది. సేమ్ బిల్ ఈజ్ బీయింగ్ రిపీటెడ్ ఫర్ ఎవ్రీ మంత్. గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిపోయిందన్న దాని కేంద్రంలో బాధ్యత చూపెడుతున్నాం, కరెక్టే. బట్ రాష్ట్రం నుంచి కూడా బాధ్యత ఉన్నది. ఇవాళ మీరు 400 రూపాయలు సిలిండర్ ఇస్తానని చెప్పి పేర్కొంటున్నామో ఫర్ ది లాస్ట్ 8 years కూడా ఈవెన్ ఇస్తే నువ్వేమి ఇవ్వలేదే. నిత్యావసర వస్తువుల పంపిణీ ఇప్పుడు నిలిపివేసినావు. ఉమ్మడి రాష్ట్రంలో కల్పించిన సౌకర్యాల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో బియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చిందా. టుడే వాట్ ఈస్ ఓన్లీ బియ్యం తప్ప వేరే ఇవ్వటం లేదు. హౌసింగ్ ప్రోగ్రామ్ జీరో. దళిత బంధు జీరో, బీసీ బంధు జీరో, మైనార్టీ బంధు జీరో, ఎవ్రీథింగ్ నో. ఇప్పుడు ఆఖరికి కాళేశ్వరం చెప్పని ఏదైతుందో ఆయన కమిషన్ కకృతితోనే రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులకు నెట్టి దాని నిండా ముంచేసింది కదా. మిషన్ పెడితే ఎక్కడ కూడా నీరు దొరకలేదు కదా మనకు. యూ గో ఎనీవేర్ ఎనీ విలేజ్ మిషన్ పెడితే నీరు అనేది ఎక్కడ కనబట్టం లేదు చెప్పంటారు. ఆ పాత బావిలు మంచిగా ఉండే. అందరూ కూడా అదే అంటారు, ఆ పాత బావిలో మంచిగా ఉన్నాయి సార్, ఇలా బ్లీచింగ్ పౌడర్ కల్పించాక తాగుదాం, ఇదేదో పైపులు పట్టుకొచ్చి అంత మురుగులు తప్ప దాన్ని ఏం లేవని చెప్పి అంటున్నారు. అక్కడ ఏదో మనకు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ఉచితంగా వచ్చేదే. జస్ట్ పీపీ అగ్రిమెంట్, ఓన్లీ విత్ పీపీ అగ్రిమెంట్ వుడ్ ఐ గాట్ ఇట్. దాన్ని నిర్లక్ష్యం చేసి జాతీయ 40,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి చెప్పంటున్నాను. అది అప్పే. ఇప్పుడు కేవలం
మీకు కాళేశ్వరం 1,20,000 కోట్లు, భగీరథ 40,000 కోట్లు, యాదాద్రి 40,000 కోట్లు. ఈ 2 లక్షల కోట్లు కేవలం ఈయన కమిషన్ కక్కుర్తితో చెప్పండి. మొత్తం రాష్ట్రాన్ని అప్రూవబుల్ నెట్టాడే. దాని పర్యవసానం ఏదైతుందో తెలంగాణ ప్రజలు దీన్ని భరించే పరిస్థితి ఏర్పడ్డది. ఇదేమో దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మరి రాబోయే ప్రభుత్వంపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదంటే. ఎందుకంటే మన జాతీయ ఐక్యత అనేది ప్రధానమని చెప్పి అంటున్నాం. అటువంటి భారత జాతీయ ఐక్యత ఒకవైపు, దాంతోపాటుగా జాతీయ స్థాయిలో మీరు పెట్రోల్ డీజిల్ తీసుకుంటే సామాన్యుడిపై నిత్యావసర వస్తువుల ధరల భారం పట్టడానికి కారణం ఏంటి? పెట్రోల్ డీజిల్. $108 బ్యారెల్ ఉన్ననాడు ఏదైతుందో $55 డీజిల్ ఉంటుంది, $70 పెట్రోల్ ఉంటుంది. ఇలా $85 బ్యారెల్ ఉన్ననాడు ఏదైతున్నదో మీకు $110 పెట్రోల్ ఉంటుంది, $99 డీజిల్ ఉంటుంది. అందులో మొత్తం ఏ రాష్ట్రంలో లేని దానికంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు మన దగ్గర. ఇటుకలు ఒక వెహికల్ పోతుందంటే మన బాట దాటినాక ఒక డీజిల్ పోసుకుంటాడు. అటుకలు ఎటు వస్తుందంటే ఎంట్రీ ముందే డీజిల్ పోసుకొని వస్తాడు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అలా ఏం చెప్పింది? ఇదే మోడీ గారు 2014 ఏం చెప్పిండు? జన్ధన్ ఖాతా ఓపెన్ చేస్తాను నేను, ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తాను అని చెప్పాను. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ చేసి ముచ్చట పక్కన పెట్టండి. అంబానీ ఆదాని కొరకదా 1,00,000 కోట్లు మాఫీ చేసిందా లేదా? అదే రైతాంగానికి ₹1 మాఫీ చేయమంటే చేత కాదని చెప్పంటాడు. అదే రైతాంగ అప్రూవబుల్ నెట్టబడినట్టయితే ఆ రైతును అప్రూవబుల్కి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? దయచేసి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటిస్తాడు, దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై లేదంటాడు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటింప చేయడం అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ మద్దతు ధర కల్పింపజేయటం. 3 నల్ల చట్టాలు తెచ్చిండే. ఆ 3 నల్ల చట్టాల పర్యవసానం ఇవాళ రైతాంగం ఏదైతుందో ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పంటాను నేను. ఇవాళ రాష్ట్రం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో కేసీఆర్ మీద సిమిలర్లీ కేంద్రం మీద కూడా అంత వ్యతిరేకత ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో మార్పు కోరుతున్నారు ప్రజలు, రేపు కేంద్రంలో మార్పు కోరుతారు. రాబోయే మార్చిలో జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో యూపీఏ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతారు. ఒక నవ యువకుడు ఏదైతుందో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే 2020 దశకానికి తీసుకెళ్ళిండో మళ్ళీ